హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఖాళీల వివరాలు కలెక్ట్ చేయడానికి బృందాలను మరి కమిషనర్ వారు నియమించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క బృందాలు అన్నీ కూడా మరి ఆ యొక్క ప్రొఫార్మా ఏదైతే ఉందో ఆ ప్రొఫార్మాని వివిధ మండలాలు, అన్ని మండలాల్లో ఉన్నటువంటి హెచ్ఎంలు కావచ్చు, లేకపోతే ఎంఈఓలు కావచ్చు, అందరికి కూడా పంపించడం జరుగుతుంది. ఆ ప్రొఫార్మాలో ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది గమనించండి ఒకసారి. ఇది ప్రొఫార్మా 1, ప్రొఫార్మా 2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ ప్రొఫార్మాలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇది ఎలా ఫిలప్ చేయాలనేది కూడా మనం చూడవచ్చు. ఇది టీచర్లు, హెచ్ఎంస్ మరి ప్రిపేర్ చేసి మండల స్థాయిలో ఈ లిస్టు తయారు చేయడం జరుగుద్ది. దాన్ని కమిషనర్ వారికి రేపు అంటే 17వ తారీఖు సాయంత్రం కల్లా పంపించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. 17వ తారీఖు వరకు, 17 అంటే ఈవినింగ్ లోపు దాన్ని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రొఫార్మా. యాక్చువల్గా ఇందులో ఉన్న ఏం డీటెయిల్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాము. అయితే ఇక్కడ ఒక నోట్ చూడండి, గమనించండి. ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ నోట్ చూడండి. అతి జరూరు అని చెప్పేసి, అంటే వెంటనే ఇది చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి 2025కు ఎర్స్ట్వైల్ కృష్ణా మాత్రమే కాదు, అన్ని జిల్లాలకి ఇది ఆయా జిల్లాల పేరుతో ఇవ్వడం జరిగింది. ఎర్స్ట్వైల్ కృష్ణ 50 మండలాలకు 50 మండలాలకు సంబంధించినటువంటి వివరాలు ప్రొఫార్మా 1, 2 అంటే 2 ప్రొఫార్మా ఇచ్చారు. ఇక్కడ చూడండి, 2 ప్రొఫార్మాస్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ప్రొఫార్మా 1, ప్రొఫార్మా 2 అని చెప్పేసి 2 ప్రొఫార్మాలు ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి, 2 ప్రొఫార్మాస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రైట్, ఇదిగోండి, ఈ ప్రొఫార్మా 1, 2లో సమర్పించాలన్నారు. ఇక 31/8/2025 నాటికి వేకెన్సీ వివరాలను వేకెన్సీ వివరాల ప్రొఫార్మా కాలం నెంబర్ 14లో చూపించారు. ఇక ట్రాన్స్ఫర్ అయ్యి రిలీవ్ కాని టీచర్ను మరి మీరు గమనించినట్లయితే వేకెంట్గా ప్రొఫార్మా 1లో కాలం 14లో చూపించి సంబంధిత వివరాలను ప్రొఫార్మా 2లో తెలియజేయాలి. టీచర్సు అంటే ఎల్పీలు కానీ పీఏటీలు కానీ ఎవరైనా ఎగెయిన్స్ట్ పోస్ట్లో పనిచేస్తుంటే వర్కింగ్ కింద చూపించాలి అని చెప్పేసి ఎన్రోల్మెంట్ 1/8/2025 నాటిది చూపించాలి. అంటే ఆగస్టు 1 నాటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఆ విద్యార్థులు తగ్గట్టు టీచర్లు నియమించాలి. కాబట్టి మీ పాఠశాలలో ఆగస్టు 1 నాటికి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది కూడా తెలియజేయాలి. ఇకపోతే సంబంధిత ప్రొఫార్మా 1లో అయితే 1 మరియు 2లో స్టాఫ్ సాఫ్ట్ మరియు సైనైడ్ కాపీసు రేపు అనగా 17/8/2025 ఉదయం 12 గంటల్లోగా మెయిల్ ద్వారా కార్యాలయానికి సమర్పించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారన్నమాట ఇందులో. ఇక ఈ ప్రొఫార్మాలో ఏ అంశాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ ప్రొఫార్మా 1లో నేమ్ ఆఫ్ ది డివిజన్ నేము, నేమ్ ఆఫ్ ది మండల్ నేము, మేనేజ్మెంటు అంటే ఆ స్కూలు జిల్లా పరిషత్, గవర్నమెంటా, మున్సిపల్ కార్పొరేషనా, ఏ మేనేజ్మెంటు అనేది కూడా ఇక్కడ తెలియజేయాలని చెప్పి చెప్తున్నారు. మండల్ నేము, మేనేజ్మెంటు, స్కూల్ నేము. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే యూడైస్, ఇదిగోండి, ఇక్కడ యూడైస్ కోడు, అలాగే ఎన్రోల్మెంటు అంటే 31/8 అంటే ఈ నెల యాక్చువల్గా 1/8 అన్నారు. అంటే ఆగస్టు 1 నాటి వరకు ఉన్న ఎన్రోల్మెంటు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే, ఒకవేళ విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, అక్కడ పోస్టుల సంఖ్య కూడా పెంచాల్సి వస్తుంది. అందుకోసం విద్యార్థుల సంఖ్య అడిగారు. ఇకపోతే మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం అని చెప్పేసి కూడా అడగడం జరిగిందనమాట. అక్కడ మీరు ఆ విషయం గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కేటగిరీ, ఆ స్కూలు ఏ కేటగిరీ 1, 2, 3, 4 ఏ కేటగిరీ కిందకు వస్తుంది ఆ స్కూలు అంటే ప్రతి మండలంలో ఆయా స్కూల్స్ అందరకు అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. హెచ్ఎంస్ ఇది ప్రిపేర్ చేసి మండల స్థాయికి పంపిస్తే మండల స్థాయి వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే అన్ని స్కూల్స్ లిస్టు తయారు చేసి దాన్ని 17వ తారీఖు మధ్యాహ్నం కల్లా ఏం చేస్తారంటే కార్యాలయానికి పంపించడం జరుగుతుంది అనమాట. ఇంకా దీంట్లో ఇంకేమున్నాయి అంటే ఇక్కడ చూడండి. రైట్, ఇక్కడ చూసినట్లయితే పర్టికులర్ క్యాడర్ హెచ్జిటీనా, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి, హెచ్జిటి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అలాగే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్, పీడీ, పిఈ, ఉర్దూ అండ్ సో ఆన్ అన్నీ ఆయా స్కూల్లో ఉన్న ఖాళీల వివరాలన్నీ సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలన్నీ కూడా పంపించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇంకేమున్నాయి దీంట్లో అంటే, మీరు చూస్తే మరి హెచ్జిటి, స్కూల్ అసిస్టెంటు పోస్ట్ వైజ్ వేకెన్సీలు అనమాట. అలాగే ఇక్కడ ఇంకా చూడవచ్చు, పోస్ట్ వైజ్ వేకెన్సీలతో పాటు ఇక్కడ ఇచ్చిన విషయం ఏంటంటే, ఇగో 31/8 అంటే ఆగస్టు 31 నాటికి హెచ్జిటి స్కూల్ అసిస్టెంటు
పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ అడిగారు. ఆగస్టు 31 నాటికి ఎన్ని ఖాళీలు ఉండబోతా ఉన్నాయి మీ స్కూల్లో అని అడుగుతున్నారు. ఇక ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా అక్కడ రిలీవర్ లేక ఆగిపోయిన పోస్టులు ఏమైనా ఉన్నాయా అవి కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 31/8 నాటికి ఎన్ని ఖాళీలు రాబోతా ఉన్నాయి. అలాగే ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా కదలకుండా రిలీవర్ లేక అక్కడే ఉన్నటువంటి టీచర్లు, అలాగే రిటైర్మెంట్ వేకెన్సీలు, అలాగే ఎవరైనా హఠాత్ మరణం జరిగి ఖాళీ అయిన పోస్టుల వివరాలు అవన్నీ కూడా అడుగుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూడండి వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ అన్నీ పేర్కొన్నారు. ఇక్కడ రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇంకా ఇచ్చారు. ఇది ప్రొఫార్మా 1 అనమాట. ప్రొఫార్మా 2 చూద్దాం. ఇగో ప్రొఫార్మా 2 ఇది. ఈ ప్రొఫార్మా 2లో ఏమున్నాయి అంటే ఇగోండి నేమ్ ఆఫ్ ది డివిజన్ ఉంది, నేమ్ ఆఫ్ ది డివిజను, నేమ్ ఆఫ్ ది మండలు, ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి మేనేజ్మెంట్, ఏ మేనేజ్మెంట్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంటు, స్కూల్ నేము, యూడైస్ కోడు, స్కూల్ యూడైస్ కోడ్ ఉంటుంది కదా, యూడైస్ కోడు ఇవి అడిగారు ఇందులో. అలాగే ఇక్కడ ఈ ప్రొఫార్మా 2లో ఇంకొక విషయం ఉంది. కేటగిరీ, ఆ స్కూల్ ఏ కేటగిరీకి సంబంధించింది, కేటగిరీ 1, 2, 3, 4 ఏ కేటగిరీకి సంబంధించింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఉంది ఇక్కడ, అదేంటంటే ఇక్కడ చూడండి ముఖ్యమైనది, టీచర్ ట్రాన్స్ఫర్ డ్యూరింగ్ జూన్ 2025, అంటే జూన్లో ట్రాన్స్ఫర్స్ జరిగాయి కదా, బట్ నాట్ వర్కింగ్ ఇన్ న్యూ స్టేషన్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ రిలీవర్ లేక ఇంకా టీచర్స్ ఉన్నారు కదా అక్కడి నుంచి కదలకుండా ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కొత్త స్కూల్కి వెళ్లకుండా రిలీవర్ లేరని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడు ఏ సబ్జెక్టు వాళ్ళు, ఎస్జిటిలా, స్కూల్ అసిస్టెంట్లా, ఏ సబ్జెక్ట్ వాళ్ళు అది కూడా ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పేసి అడిగారు. ఇంకోటి ట్రాన్స్ఫర్స్ అయ్యి ఇంకా రిలీవర్ లేక ఆగిపోయినటువంటి టీచర్ల ఖాళీలు, వాళ్ళ సబ్జెక్టు వివరాలు ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఇకపోతే ఇక్కడ చూడండి ఇంకో ట్రెజరీ ఐడి అంటే ఎంప్లాయీ ఐడి అనమాట. ఎంప్లాయీ వాళ్ళ ఏ టీచర్ అయితే ఆగిపోయారో ఆ ఎంప్లాయీ ఐడి, అలాగే నేమ్ ఆఫ్ ది టీచరు, అలాగే వాళ్ళ డిజిగ్నేషన్ అంటే స్కూల్ అసిస్టెంటా, ఎస్జిటినా, స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్టు, ఇలా వాళ్ళ డిజిగ్నేషన్ అడిగారు. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ విచ్ ద టీచర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్, ఏ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నారో, ఆ ఏ స్కూల్లోంచి ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ టీచరు ఏ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు అనేది ఆ స్కూల్ వివరాలు, అలాగే యూడైస్, అలాగే రిమార్కు, ఏ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. రైట్, ఇలా ప్రొఫార్మా 1, ప్రొఫార్మా 2 అని చెప్పేసి చక్కగా ఇవ్వడం జరిగింది. కింద ఒక నోట్ ఉందో చూడండి, ఇదిగోండి ఇక్కడ నోట్ ఇచ్చాడు, మెన్షన్ చేసాడు నోటు, ఇదిగోండి సర్టిఫికేట్ అని, దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ ద అబోవ్ వేకెన్సీ, ఇది టీచర్సు ఇదంతా కూడా మేము పైన ఉన్నవన్నీ కూడా వాస్తవాలని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రొఫార్మా 1 అయితే మీరు గమనించండి, ప్రొఫార్మా 1లో ఇచ్చిన నోటిఫికేషన్ చూడండి, ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇక మండలాల వైజ్గా ఖాళీల వివరాలు అనేవి ప్రొఫార్మా 1, ప్రొఫార్మా 2లో సబ్జెక్ట్ వైజు వేకెన్సీలు, అలాగే మరి ఇంకా మేనేజ్మెంట్ వైజ్ వేకెన్సీలు, అలాగే 1/8/2025 నాటి వరకు ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ వివరాలు, ట్రాన్స్ఫర్ అయ్యి రిలీవర్ లేక ఆగిపోయిన టీచర్ల వివరాలు, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా మెయిల్ ద్వారా కార్యాలయానికి, ఇక్కడ చూడండి మెయిల్ ద్వారా కమిషనర్ వారి కార్యాలయానికి తెలియజేయాలి అని చెప్పేసి ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగిందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.